సర్పంచులు మీరేదో కేటీఆర్ మాట్లాడారు. ఉన్నప్పుడు కేటీఆర్ ఒక తీరు మాట్లాడారు, గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది ఒక తీరు మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా, ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకుగా కేటీఆర్ మంత్రి హోదాలో అవన్నీ ఏతులే, ఏతులే. ఇప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయేసరికి ఇప్పుడు అన్ని నీతులు చెప్తున్నారు, అన్ని నీతులు. ఇప్పుడు నీతులకు వస్తాయి, అప్పుడు ఏతులు, ఇప్పుడేమో నీతులు. నాకేమో నీతులు, ఏతులు మాకేమో నీతులా. కేటీఆర్ హరీష్ రావు ఈ టైంలో సర్పంచ్ కాళ్ళు చేతులు చెరువుల చేపలు తీసి కాళ్ళు చేపలు ఎట్లా కొట్టుకుంటాయి, చెరువుల చేపలు బయట మనం ఎట్లా కొట్టుకుంటాయి, గిలగిల కొట్టుకుంటే అట్లా కొట్టుకున్నారు సర్పంచులు. బిల్లులు లేక వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మీరు అధికారులతో పాపం వాటి పిల్లల పిల్లలు కూడా వాటి యొక్క సర్పంచులు తెలంగాణ సర్పంచులు అనుకుంటా ఈ 9 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా చీరలు కూడా పట్టు చీరిపించి సంతోషపడ్డారు లేదనుకుంటా సర్పంచులు. పిల్లల మీద ఏదైనా దావతులు చేసుకుందామనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు నాకు అనుకుంటా. సర్పంచులు ఏదో సర్పంచులు కావాలి, సేవ చేయాలి, హోదా తెచ్చుకోవాలి, లక్షల రూపాయలు అప్పులు చేసి సప్పులు చేసి సర్పంచులైన పరిస్థితి ఏంటి? 9 ఏళ్ల కాలం వాళ్ళకి పిలుచులే లేవు, ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచులు చాలా మంది. ఈరోజు ఆ 9 ఏళ్ల కాలంలో మీకు గుర్తురాని సర్పంచులు ఈ 50 రోజులలో గుర్తుకొచ్చిందా మా గవర్నమెంట్ రాగానే మీకు సర్పంచుల మీద? సర్పంచులు అంటే ఎంత పెద్ద మంచి పోస్ట్ అది. గ్రామ సర్పంచ్ అంటే సర్పంచ్కున్న గౌరవం ఏంటి, ఆ సర్పంచ్ హోదా ఏంటి, బాబూజీ కన్నా కళలేంటి, మహాత్మా గాంధీ కళలేంటి? గ్రామ స్వరాజ్యం. మహాత్మా గాంధీ గారు ఆ రోజు మన దేశ స్వతంత్రం వచ్చిన వెంటనే ఆ రోజు మహాత్మా గాంధీ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సూచన ఏంటి? దేశానికి, దేశ ప్రజలకు, దేశ రాజకీయ వ్యవస్థకు వారు ఇచ్చిన సూచన గ్రామ స్వరాజ్యం. గ్రామం నుంచే మొదలు కావాలి అభివృద్ధి పట్టణాన్ని వరకు అని వారి యొక్క సందేశంలో భాగమే ఈ యొక్క గ్రామ సర్పంచ్. ఏ రోజైనా బాపూజీ మన మాటలను కేటీఆర్ హరీష్ రావు గౌరవించినా? మీరు మీ ఫ్యామిలీ గౌరవించినా? ఒక గ్రామంలో సర్పంచ్ అంటే ఆ సర్పంచ్ లో అన్ని కులాలు, అన్ని మతాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు. ఒక సర్పంచ్ ప్రభుత్వానికి మధ్యలో ఆ గ్రామంలో ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం యొక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు మంచి చెడు ఊర్ల వాళ్ళకు అందుబాటులో ఉండి సేవ చేసుకునేదే ఆ సర్పంచ్ యొక్క ఉన్నతమైన పోస్ట్. చాలా వాల్యుబుల్ పోస్ట్ సర్పంచ్ అంటే. ఆ సర్పంచ్ యొక్క పవర్ని దిగజారు చేసింది మీరు. వాళ్ళ అసలు సర్పంచులకు కనుమరుగైపోయేటట్టు చేసిన సర్పంచులకు జీవితంలో పోటీ చేయొద్దురా అనే పరిస్థితి తీసుకొచ్చారు ఈ 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ రోజు ఎక్కడ పోయిన సర్పంచుల మీద 9 ఏళ్ల కాలంలో మనకున్నటువంటి గ్రామ పంచాయతీలో సర్పంచుల మీద ఆ ప్రేమను ఆ 9 ఏళ్లలో ఎందుకు చూపెట్టదో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. నేను ఈ 50 రోజులకే ఇప్పుడే జ్ఞాపకం వచ్చినా మీకు సర్పంచులు? మరి 9 ఏళ్ల కాలంలో వాళ్ళ పెండింగ్ వాళ్ళ బిల్స్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ సర్పంచుల ఆత్మహత్యలు ఎందుకు ఆపలేదు? ఈ జ్ఞానం కూడా లేదా కేటీఆర్కి? సర్పంచుల పీరియడ్ అయిపోయిన వెంటనే స్పెషల్ ఆఫీసర్ ఉంటాడనే జ్ఞానం కూడా లేదా? సర్పంచులకు ఉండే జ్ఞానం కూడా కేటీఆర్ లేకపోయిందా? ఎక్కడైనా సర్పంచ్ పీరియడ్ అయిపోగానే స్పెషల్ ఆఫీసర్నే పెడతారు. అది సిస్టమ్, రాజ్యాంగ సిస్టమ్ అది. తెలంగాణలో
గవర్నర్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు మీరు. మళ్ళా ఇది ఇంపార్టెంట్. తెలంగాణలో గవర్నర్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు మీరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ యొక్క రాజ్యాంగాన్ని కాపాడి మీరు